హాయ్. నేను ఈరోజు ఒక ఆర్టీసీ బస్ ఎక్కిన. ఇక్కడ రోడ్డు మీద వెహికల్స్ చూడండి. సింగిల్గా వెళ్తున్నారు బైకుల మీద చాలామంది. 1, 2, 3, 4, 5 ఇంతమంది ఇన్ని బైకులు. ఒక్కొక్క బైక్ మీద ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఒక్కొక్క బైక్ ఒక్కొక్కరే, ఇద్దరు కాకుండా. ఈ బస్సు చూడండి, నేను ఎక్కిన బస్సు. ఈ బస్సు కెపాసిటీ 40, కానీ ఎక్కింది మాత్రం ఒక 12 దాటలేదు. అంటే కనీసం 30 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వేరాజ్ ఈ ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బస్సు ఒక్కటి ఇక్కడ చూడండి, సిగ్నల్ దగ్గర ఎన్ని, ఆ కారులో ఒకరు ఇద్దరు ఉన్నారు. అది కెపాసిటీ 5, 6 ఉంటారు. ఈ కార్లలో, బైకుల్లో ఈ ప్రైవేట్గా మనం వాడుతున్న ఈ వెహికల్స్ వల్ల నష్టాలు చాలా ఉన్నాయి. అంటే నష్టాలంటే ఇన్ ద సెన్స్ ఎక్కువ వెహికల్స్ వాడుతున్నాం మనం ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా. అదే మనం ఒక బస్సు ఎక్కితే ఇదే 40 మంది, బయట వెళ్ళే 40 మంది ఈ బస్సు ఎక్కితే ఓన్లీ ఒక బస్సు, ఒక వెహికల్, ఒక మోటార్ అనమాట. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మాస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. బస్సు, ట్రైను, మెట్రో ఇవన్నీ కూడా మాస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. అదే మనం అనుకుంటున్న ఈ బైక్స్, కార్లు, ప్రైవేట్గా వెళ్ళేది, ఇండివిజువల్గా వెళ్ళేది, వీటి వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు ఏవంటే, ఒకటి ఫ్యూయల్ కన్జంప్షన్. మనం ఒక్కొక్క వెహికల్లో ఒక్కొక్కరు వెళ్తూ ఆక్యుపెన్సీ అనేది ఎక్కువ. అంటే ఒక బైక్ మీద ఒకరేమే వెళ్తాం, కార్లో ఒకరేమే, లేదంటే ఇద్దరం వెళ్తాం, మిగతా సీట్లు ఖాళీ ఉంటాయి. అంటే ఆ ఫ్యూయల్ అన్నది చాలా వేస్ట్ అయిపోతుంది. అట్లా అందరి మీద ఆ డబ్బులు అన్నది వేస్ట్. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, మనం క్రూడ్ ఆయిల్, మనం ఈ పెట్రోలు, డీజిల్ ఇది ఏదైతే మనం వాడుతున్నామో మన సొంత వెహికల్ మీద, అది యాక్చువల్గా సొంత వెహికల్ది మనం వాడుతున్న మన సొంత డబ్బులైనా సరే మన ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం ఉంటుంది అనమాట. అంటే క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్లో కొనాలి. డాలర్లో కొనాలంటే డాలర్లను కూడా మనం కొనాలి అన్నప్పుడు, డాలర్ల కోసం మనం ఎక్కువ కొనే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే, మనం డాలర్ వాల్యూ పెరిగిపోతుంది. అంటే రూపాయి వాల్యూ పతనం అయిపోతుంది. ఈ రకంగా మనం ఫ్యూయల్ ఇంపోర్ట్స్కి మనం ఎక్కువగా మనమే కారణమైతే, ఆ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్కి మనమే కారణం అవుతాం. తద్వారా డాలర్ పరంగా రూపాయి వాల్యూ పతనం అవుతుంది అనమాట. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే పొల్యూషన్. ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ 40 వెహికల్స్ పొల్యూషన్ నివారించవచ్చు ఆ 40 మంది ఈ బస్సులో ఎక్కడం ద్వారా. కాబట్టి మాస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అన్నది మన ఆర్థిక వ్యవస్థకి, తర్వాత కంఫర్ట్కి చాలా ఇంపార్టెంట్. ఇదే ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ.